श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत्पाद को जय, सद्गुरु मूर्ति की जय। புள்ளும் சிலம்பினகாள் புள்ளரையன் கோயிலின் வெள்ளி விளசிங்கன் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாள் எழுந்தினாள் பேயுமுலை நஞ்சுண்டும் கள்ளச்சகடம் களக்களைய காலோச்சி வெள்ளத்தரவில் துயிலம் அருந்த வித்தினை உள்ளச் சொக்கொண்ணு முனிவர்களும் யோகிகளும் வெள்ளை வெளின்று அறியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலோரெம்பாவாய். கீசு கீசென்று எங்கும் ஆனாச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோம், பெண்ணே காசும் பிறப்பும் களக்களியக்கால் பேருத்தும் வாசனர்கள் ஆயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோம், நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோம், தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். துள்ளி துள்ளி படபோக்கே துண்டரி பொம்மா, துள்ளி துள்ளி పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా కర్మ తప్పదోయి పరమహంసకైనా. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా కర్మ తప్పదోయి పరమహంసకైనా. ఈ వన్నెలు చిన్నెల కన్నా పరమాత్మని కృపయే మిన్నా, అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. ఎందుకొరకు ఇటు వచ్చావో, ఏమి చేయబోతున్నావో ఇకనైనా తెలుసుకో, గురుని చేరి మసలుకో. ఎందుకొరకు ఇటు వచ్చావో, ఏమి చేయబోతున్నావో ఇకనైనా తెలుసుకో, గురుని చేరి మసలుకో. మట్టి కుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహము, అందరిలో వెలిగేటి పరమాత్మ ఒకడే, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. జన్మలు ఎన్ని ఉన్నా గాని మానవ జన్మ ఎంతో మేలు, ఈ జన్మలో సాధన చేయి ముక్తిని సాధించబోయే. జన్మలు ఎన్ని ఉన్నా గాని మానవ జన్మ ఎంతో మేలు, ఈ జన్మలో సాధన చేయి ముక్తిని సాధించబోయి. నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము, నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము. మరచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం, తుళ్ళి తుళ్ళి పడబోకు తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, తుళ్ళి తుళ్ళి పడబోకు తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, తుళ్ళి తుళ్ళి పడబోకు తుంటరి బొమ్మ, తుళ్ళి తుళ్ళి పడబోకు తుంటరి బొమ్మ.
గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఓం సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ఇంతవరకు ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడు కుంతి పాండవులకి ద్రౌపదీదేవి యొక్క జననాన్ని గురించి తెలియజేశాడు. ఆమె ఎంత అందంగా ఉంటుందో, అలాగే శరీరం నుంచి సుగంధం క్రోశెడు దూరం వ్యాపిస్తుందని, అటువంటి ఆమె యజ్ఞకొండం ప్రక్కన వేది మధ్యంలో నుంచి ఆరూఢ యవ్వనివతిగా ఉద్భవించింది అని తెలియజేశాడు. అంటే అందరిలాగా పసిబిడ్డగా పుట్టి పెద్ద కావటం కాదు, ఆరూఢ యవ్వనవతిగానే ఆమె ఉదయించింది అని తెలియజేశాడు. ఇది 164వ అధ్యాయం నుంచి 165వ అధ్యాయం దాకా చెప్పుకున్నాం. అలాగే 166వ అధ్యాయంలో ద్రౌపదీదేవి యొక్క గుణ సంపదను గురించి కానీ ఆమె అందచందాల గురించి కానీ కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత అక్కడికి వ్యాసుడు వచ్చి ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. అంటే పూర్వజన్మలో ఆమె ఒక ఋషికన్య, ఎంతకాలానికి వివాహం కాకపోతే ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే పతిందేహి పతిందేహి అని 5 సార్లు అన్నది. అందుకని నీకు 5గురు పతులు అవుతారని అని వరం ఇచ్చాడు. నేను ఒక్క పతిని కోరే తపస్సు చేశాను అని అంటే, నువ్వు 5 సార్లు అన్నావు కాబట్టి 5గురు అవుతారని చెప్పాను. అయితే ఈ జన్మలో కాదు, నీకు తర్వాత జన్మలో ఇది జరుగుతుంది. అయినప్పటికీ నువ్వు పతివ్రతగా ఉంటావు, పతి శుశ్రూష సిద్ధి జరుగుద్ది, అలాగే అనుదిన కన్యాత్వం వస్తుంది నీకు అని అద్భుతమైనటువంటి వరాలిచ్చి ఆ పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. ఆ సంగతిని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అర్జునుడు మత్స్యంత్రాన్ని వేయటం, ఆ తర్వాత ద్రౌపదిని తీసుకొని కుంతీదేవి ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళటం. ఆమెమో భిక్ష తెచ్చామనంటే అందరూ పంచుకోండి అంటాం. దాంతో ధర్మరాజు ద్రౌపదుడితో అన్నాడు, మా తల్లి మాట పొల్లు పోకుండా ఉండటానికి మేము 5గురు వివాహం చేసుకోవాలనుకుంటున్నామని.
అయ్యో అదెట్లా కుదురుద్దయ్యా, అది సరైనటువంటి పద్ధతి కాదే, మరి నువ్వు నీ తల్లి కుంతీదేవి దృష్టజుమ్నుడు ముగ్గురు ఆలోచించండి అంటే ఆ సమయంలో వ్యాసుడు వచ్చి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆ ద్రౌపదుడిని లోపల గదిలోకి రహస్యంగా తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు పంచేంద్రోపాఖ్యానం. అంటే 5గురు ఇంద్రులు పాండవులుగా పుట్టబోతున్నారు. ఆ 5గురు ఇంద్రులకి శచీదేవి స్వర్గలక్ష్మి భార్యగా రాబోతుంది. ఆ 5గురు ఇంద్రులే పాండవులు. అదిగో ఆ శచీదేవే ఇప్పుడు నీ కుమార్తె ద్రౌపదిగా పుట్టింది అని చెప్పి దాన్ని మళ్ళీ చూపించాడు తన యొక్క తపశక్తితోటి. అంతా చూసిన తర్వాత ఇక ద్రౌపదుడే మాట్లాడలేదు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఇలా చెబితే దాన్ని కాదంటానికి మనం ఎవరం, అలాగే అంగీకరించాడు. ఈ ప్రకారంగా ద్రౌపది జననం, అలాగనే ద్రౌపది పూర్వజన్మ ఋషికన్య జన్మం, అలాగే పంచేంద్రోపాఖ్యానం 5గురు ఇంద్రుల యొక్క కథ, ఈ మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఈమె భార్యగా నిర్ణయించబడింది అని అక్కడ ద్రౌపదికి అంటే ఈ స్వర్గలక్ష్మి అనబడేటువంటి ఋషికన్యకి ఈ పంచేంద్రులకి మధ్యలో ఉన్నటువంటి ఆ వివాహ బంధాన్ని గురించి తెలియజేశాడు వ్యాసుడు. ఇంతవరకు మొత్తం మనం వ్యాస భారతంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకున్నాం. అయితే వ్యాస భారతంలో లేనటువంటిది ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటిది నాలాయని ఉపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. అంటే ద్రౌపదికి అంతకుముందు అంటే ద్రౌపదికి ముందు జన్మ ఋషికన్య, ఆ ఋషికన్యకు ముందు జన్మ నాలాయని అనేటువంటి ఒక పతివ్రత గాథ. ఇది సంస్కృత భారతంలో లేదు. అలాగే ఇప్పుడున్నటువంటి 5 వ్రాత ప్రతుల్లో లేదు. అలాగే పరిశోధించినటువంటి గ్రంథాల్లో కూడా లేదు. కానీ ఆంధ్ర మహాభారతంలో ఉంది. ఇలా ఎందుకుంది అనేటువంటి తర్వాత మాట్లాడదాం. మనం ఇప్పుడు దీన్ని బట్టే విమర్శిస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మనం తెలుసుకుందాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది వ్యాస భారతంలో లేనటువంటి గాథ అని మాత్రం మర్చిపోవద్దు. అక్కడ ఏమన్నది, ఇప్పుడు నేను తెలుగు భారతాన్ని చదువుతున్నా, ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో నేను కాస్త అర్థం కూడా చెప్తూ ఉంటాను. ఇది తొల్లి నారాయణి అయిన ఇంద్రసేన ఎలంబరిగిన పరమ పతివ్రత. ఇది భాష అట్లా ఉంటది, వచనమే ఇది, పద్యాలు కూడా కాదు. పూర్వం నారాయణి అయినటువంటి ఇంద్రసేన అనే పేరు కలిగినటువంటి పరమ పతివ్రత. అంటే ఇక్కడ కూడా పరమ పతివ్రత అని చెబుతున్నారు, ఆ విమర్శకుల మాదిరిగా కాదు. సరే, ఆమె ఏమైందంట, మౌద్గల్యుడు అనేటువంటి మహామునికి భార్య అయింది. ఆ మౌద్గల్యుడు ఎలాంటి వాడో ఇక్కడ చెప్పారు. కుష్టు వ్యాధిగ్రస్తుడు అంటే కుష్టు వ్యాధి ఉంది ఆయనకి, వయోవృద్ధుడు అంటే ముసలివాడు, దుర్గంధవదనుడు అంటే కంపు కొడతా ఉంటుంది శరీరం నుంచి, దుఃఖజీవుడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ముక్కోపి మాట్లాడితే కోపం వస్తూ ఉంటుంది. అదిగో ఈ 5 ముఖ్యమైనటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి ఆ మునికి. అటువంటి భర్తని పరమ భక్తితో ఆరాధిస్తూ ఆయన ఉచ్ఛిష్టాన్ని భుజిస్తూ ఉండేది. అంటే ఆయన తినగా మిగిలినటువంటి దాన్ని తింటుంటది ప్రతిరోజు, ఎందుకంటే పరమ పతివ్రత గనక. సరే, ఒక రోజున అతడు భోజనం చేస్తుండగా చేతి వేలు తెగిపోయి ఆ తినే అన్నంలో పడిపోయింది. అంటే వేలు తగినటువంటి కుష్టి వ్యాధి కదా,
అందుకని అన్ని అవయవాలన్నీ కూడా చాలా తేలిగ్గా ఉంటాయి, డమడమడమడమ రాలిపోతా ఉంటాయి. అయితే ఆ ఉచ్ఛిష్టంలో ఆ తెగిపోయినటువంటి వేలు పెడితే ఆమె అసహించుకోకుండా ఆ వేలుని పక్కన పెట్టి ఆ ఉచ్ఛిష్టాన్ని భుజించింది. అది చూచి ఆ మౌద్గల్యుడు ఆమె పతిభక్తికి ఎంతో సంతసించి, జాగ్రత్తగా వినండి, అంటే ఇంత భక్తిగా తనని సేవిస్తుంది గనక అంత కోపిష్టైనటువంటి వాడు కూడా మారిపోయి ఎంతో సంతోషంతో ఆమెను అడుగుతాడు, నేను నిన్ను ఎలా సంతోష పెట్టగలను, నీకు ఏమి కోరిక ఉందో చెప్పు, నేను నెరవేరుస్తాను అన్నాడు. ఎందుకంటే అంత వృద్ధుడైనటువంటి వాడు, బాగా తపస్సు చేసినటువంటి వాడు, కానీ అన్ని అవలక్షణాలే ఉన్నటువంటి వాడు, నీ కోరిక ఏమిటో చెప్పు, నేను నిన్ను సంతోష పెడతాను అన్నాడు. అప్పుడు ఆమంది, నీవు మనోహరమైనటువంటి అంటే అందమైనటువంటి రూపాన్ని ధరించి నన్ను సంతోష పెట్టమని కోరింది. అతడు తపశ్శక్తితోటి ఒక సుందరమైనటువంటి రూపాన్ని ధరించి కైలాసం, మేరు పర్వతం, ఇంకా అనేకమైనటువంటి ప్రదేశాల్లో చాలా సంవత్సరాలు ఆమెను సంతోషపరిచి చివరికి నివృత్తి మార్గంలో, అంటే ఇది ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అంటే అన్ని వదిలిపెట్టి తపస్సుకు పోవటం. ఆ నివృత్తి మార్గంలో తపస్సు చేసుకుంటూ దేహాన్ని వదిలిపెట్టాడు. ఆ నారాయణి కామోపభోగములందు తృప్తి చెందక దేహాన్ని విడిచిపెట్టి కాశీరాజు అనే రాజర్షికి కుమార్తెగా పుట్టి చాలా కాలం వివాహం కాకపోవటంతో వాళ్ళు ఇక్కడికి వచ్చేసాం. అంటే ఓ రాజర్షి అన్నా, ఇప్పుడు రాజర్షి అన్నారు, ఎవరో ఒకరు. ఆయనకి కుమార్తెగా పుట్టి చాలా కాలం వివాహం కాకపోతే శంకరుని గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు పతిదానం చేయమని పతిందేహి అని 5 సార్లు అడిగింది. దాంతో శివుడు ఏమన్నాడు, నీకు 5గురు భర్తలు అవుతారు, ఈ జన్మలో కాదు తర్వాత జన్మలో అని చెప్పాడు. ఆమెమంది, నేను సుగుణవంతుడైనటువంటి ఒక భర్తను కోరాను కానీ 5గురిని కోరలేదు అని అంటే, నువ్వు 5 సార్లు అడిగావు కాబట్టి నేను 5గురు భర్తలు అవుతారన్నాను, ఇప్పుడు కాదు వచ్చే జన్మలో. కాబట్టి నీకు అలా 5గురు భర్తలు అయినప్పటికీ కూడా నీకు పతి శుశ్రూష సిద్ధి, అంటే భర్తల్ని చక్కగా సేవించినటువంటి దానివిగా సౌభాగ్యాన్ని పొందుతావని, అలాగే ప్రత్యేక పతి సాంగత్యంలో కన్యాత్వం, అంటే ప్రతిరోజు కూడా పతితో కలిసిన తర్వాత మళ్ళీ కన్యగా మారిపోతుంది, ఆ కన్యాత్వాన్ని కూడా నేను ప్రసాదిస్తున్నాను అని ఆమె కోరినటువంటి వరాలన్నీ ఇచ్చి, ఇప్పుడు నువ్వు గంగా తీరంలో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఇక ఇక్కడి నుంచి పంచేంద్రోపాఖ్యానం నేను చెప్పుకున్నాం కదా. పంచేంద్రోపాఖ్యానం ఎక్కడ చెప్పుకున్నాం? దేవేంద్రుడు గంగా నది ప్రాంతంలో అక్కడ కూర్చున్నాడు. ఆ గంగా నదిలో నుంచి ఒక స్వర్ణ కమలం పోతా ఉంది, ఇది ఏమిటా అని చెప్పి ఆయన వెనక్కి పోయాడు. అలా పోయి గంగోత్రి దగ్గరికి పోతే అక్కడ ఒక స్త్రీ ఏడుస్తా ఉంది. గంగలో దిగి ఆమె కంటి నుంచి పడేటువంటి బొట్లన్నీ కూడా ఈ స్వర్ణ కమలాలుగా మారుతున్నాయి. అప్పుడు పోయి నువ్వు ఎవరు ఏమిటి అని అడిగాడు అని కథ చెప్పుకున్నాం కదా. అదిగో ఆ కథ. అంటే తెలుగు భారతం సంస్కృత భారతం రెండు కలిపితే 3 జన్మలు. ఒకటి నారాయణి అనేటువంటి పరమ పతివ్రత కథ, రెండవదేమో ఈ రాజర్షి యొక్క కుమార్తె, ఎంతకాలానికి వివాహం కాలనటువంటి కుమార్తె, గొప్ప తపస్సు చేసినటువంటి ఆమె, 3వ జన్మ ద్రౌపది. ఈ జన్మలు మారినాయి, అంతేగాని వాళ్ళే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ నారాయణి కథ ఆంధ్ర మహాభారతంలో సప్తమాశ్వాసంలో, ఆది పర్వంలో సప్తమాశ్వాసంలో ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఎట్లా విమర్శలు చేశారనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
నేను చెప్పుకున్నా మహాభారత చరిత్రం అనేటువంటి గ్రంథంలో ద్రౌపది గాథని ఆ కథ ఇది అని మొదలుపెట్టాడు. ఇది ఎక్కడుంది? మహాభారత చరిత్రలో 223వ పేజీలో ఉంది. ఏమి రాశాడు ఆయన? నాళాయని ఒకతే నాళాయని అనే ఒకతే మౌద్గల్యుడు అనేటువంటి వృద్ధుడు కుష్ఠిరోగి ఆయన ముని భార్య అయి ఉన్నది. అతడు నారాయణుని కామోపభోగముల యందు తృప్తి నందింప తపస్సునంతా ధారపోసి ఆమెను తృప్తి చెందింపలేకపోయాడు. ఏమని రాశాడు ఇక్కడ? ఆమెని తన తపస్సంతా ఉపయోగించి ఆమెను తృప్తిపరచడానికి ప్రయత్నం చేసి తృప్తిపరచలేకపోయాడంట. అందుకని ఈ రీతి చేత నా గుహ్యేంద్రియం తృప్తి నందక బాధపడుతున్నది. ఆమె అన్నదంట నారాయణి. ఏమని? ఈయన రాసిన దాంట్లో నా గుహ్యేంద్రియం అంటే స్త్రీ యొక్క రహస్యావయవం, అది చాలా బాధపడతా ఉన్నది, ఎట్లనైనా సరే తృప్తి పొందించాలా అని వేధించిందంట. ఎవరిని? ఆ కుష్ఠరోగి అయినటువంటి భర్తని. ఆ వేధించితే ఆయన కోపం వచ్చి, చెప్పకూడని మాటలు సిగ్గు లేకుండా నాతో చెబుతున్నావు కాబట్టి నువ్వు ద్రౌపదిని ఎంత భూలోకంలో జన్మించు, నీకు అక్కడ 5గురు భర్తలు అవుతారు అని శపించాడంట. ఇలా రాసి అంతటితో ఊరుకోవచ్చు పాపం. నారాయణి అనే ఆమె అంటే మహాభారతం, తెలుగు మహాభారతంలో ఉన్నటువంటి ఆమె ఆ భర్తని వేధిస్తే ఆయన నీకు 5గురు భర్తలు అక్కడ అవుతారు అని శపించాడంట. అంటే డైరెక్ట్, మధ్యలో ఏమి లేదు. పైన ఇంకో మాట చెబుతుండ, ఆమె రుద్రుని గురించి తపమాచరించి పంచపతిత్వ వరం నందని పంచేంద్రోపాఖ్యానికి ముడిపెట్టబడింది. ఆమె రుద్రుని గురించి తపస్సు చేసిందంట. ఎవరు? నారాయణి. గ్రంథంలో ఏముంది? ఋషికన్య ఎంతకాలానికి వివాహం కాకపోతే తపస్సు చేసిందని. ఈయనేం చెబుతున్నాడు? ఆ నారాయణియే తపస్సు చేసింది, 5గురు భర్తల కోసం తపస్సు చేసింది. పైన ఈయన చెప్పడం వల్ల 5గురు భర్తల కోసం తపస్సు చేసింది అంటే 5గురు భర్తలు అవుతారనేమో మౌద్గల్యుడు శపించాడంట. 5గురు భర్తల కోసం ఏమో ఈమె తపస్సు చేసిందంట. ఇంకా తపస్సు చేయటం ఎందుకు? శాపం ఉందిగా 5గురు భర్తలు అవుతారని. ఇది చెప్పి పై ఉపాఖ్యానాలను విమర్శించి చూడగా, ఇప్పుడు చూడండి తెలివితేటలు. ద్రౌపది హిమోత్పర్వత ఉత్తర భాగాన మౌద్గల్యుడు అనేటువంటి మునిని వరించి, ఎవరు? నారాయణ కాదు, ఆ ఋషికన్యగా ద్రౌపది. ద్రౌపది అంట ఆ కుష్ఠరోగి, ముక్కోపి, అలాగే దుర్గంధవదనుడు అనేటువంటి లక్షణాలు కలిగిన ఆయన్ని వరించింది, లవ్ చేసిందంట. ముసలివాడు అయినటువంటి వాడిని ఈ ద్రౌపదే లవ్ చేసిందంట. చేసి దుర్భగ రోగిని కావటం వల్ల, అంటే రహస్యావయవానికి ఒక రోగం కూడా పెట్టాడు ఈయన. అంటే ఆమెకు రోగం ఉంది, ఆ రోగంతో ఆమెకి కామోపభోగముల యందు తృప్తి లేక ఆయన చేత వెళ్ళగొట్టబడి, ఎవరు? ఆ మొట్టమొదటి ఆయన, ఆ రోగిష్ట ఆయన వెళ్ళగొట్టాడంట ద్రౌపదిని. వెళ్ళగొట్టబడి భరతఖండానికి వచ్చి యాజుడిని ఆశ్రయించి ద్రౌపదుడి యొక్క యజ్ఞవేదికి తేబడింది. ఆ ద్రౌపదే ఎక్కడ మొదలు పెట్టాడు? నారాయణి మౌద్గల్యుడి దగ్గర మొదలుపెట్టి చెప్పుకుంటా వచ్చి చివరికి ద్రౌపదే ఆ మౌద్గల్యుడికి సైట్ కొట్టింది, ఆయన పెళ్లి చేసుకుంది. ఎందుకంటే అంత అందగాడు ఎక్కడ దొరక్క, అటువంటి అందగాడు, అటువంటి నవయువకుడు ఆయన.
ఇది ఆ గ్రంథ రచయిత విమర్శించినటువంటి విమర్శన. అంటే ఆయన బుద్ధికి తోచినటువంటి కథ, అంటే ఆయన బుద్ధికి ఎట్లా తోస్తే అట్లా రాసుకుంటాడు, అంతేగాని గ్రంథంలో ఉన్నది ఏమిటా అని చూడాల్సినటువంటి పని లేదు. బుద్ధి కనుక శుద్ధంగా ఉంటే, నిర్మలంగా ఉంటే, ఆ గ్రంథంలో ఉన్నటువంటి పాత్రల యొక్క యథార్థ స్వరూప స్వభావాలు తెలుస్తాయి. అలా కాకుండా బుద్ధిని బుగ్గు చేసుకున్నటువంటి వాడికి అవేం తెలుస్తాయి? పాపం. పతివ్రతలు పతితలుగా, పతితలు పతివ్రతలుగా, ధర్మాత్ములు దుష్టులుగా, దుష్టులు ధర్మాత్ములుగా అనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి. అందుకే గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని మార్చి, లేని దాన్ని జత చేసి, కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం మరింత అన్నట్లుగా చేసి ఇలా వ్రాయాలి అని అనిపించటంలో ఆశ్చర్యం ఏమి లేదు. కల్పనలతోటి, అబద్ధాలతోటి, జుగుప్సాకరంగా, నీతిబాహ్యంగా రాసినటువంటి ఈ రాతల్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటి? ఆయనే చెప్పాడు. నాళాయని అనే ఒకటి మౌద్గల్యుడు అనేటువంటి వృద్ధుణ్ణి, కుష్టి రోగి అయినటువంటి భార్య, ఆమెని కామోపభోగముల యందు ఆయన తృప్తిపరచలేక, తపస్సునంతా ధారపోసినా కూడా తృప్తిపరచలేక ఆమె చేత వేధింపబడ్డాడంట. ఇది మౌద్గల్యుణ్ణి వేధింప. అంతవరకే ఇప్పుడు మనం కథలో చెప్పింది ఏమిటి, ఈయన రాసింది ఏమిటి, ఇంతవరకే చూడండి. అంటే నాళాయని అనేటువంటి ఆమె మౌద్గల్యుడు అనేటువంటి ఆయన్ని వివాహం చేసుకుంది. కామోపభోగాల్లో తృప్తి పొందించలేకపోయాడు, తపస్సంతా అయిపోయింది. అందుకని అబ్బాయి నువ్వు నన్ను తృప్తిపరచలేకపోయావని వేధిస్తా ఉందంట. అది కథలో చెప్పింది ఏమిటి, ఈయన రాసింది ఏమిటి? ఈ నారాయణి గాథ అసలు మూలంలో లేదు, సంస్కృత భారతంలో లేదు, ఆంధ్ర భారతంలో మాత్రం ఉంది. కానీ అక్కడైనా ఏముంది? పరమ పతివ్రత అని మొట్టమొదటి నాలాయని ఇంద్రసేన అనబడిన పరమ పతివ్రత అని రాశాడు. పరమ పతివ్రత అని ఆయన్ని గురించి కుష్టి వ్యాధిగ్రస్తుడు, వృద్ధుడు, దుర్గంధవదనుడు, దుఃఖజీవుడు, ముక్కోపి అని 5 లక్షణాలు చెప్పారు. అటువంటి వాడిని పరమ భక్తితో ఆరాధిస్తూ ఆయన తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని భుజిస్తూ ఉండేది. పరమ పతివ్రత కాబట్టి ఆయన ఉచ్ఛిష్టాన్ని భుజించింది. ఎంత పతివ్రతలైనా అలాగ చేస్తారా? అందుట్లో అలాంటి వాడికి సరే ఒక రోజున ఆయన భుజిస్తూ ఉంటే వేలు తెగిపడ్డది. అయినప్పటికీ అసహించుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి భుజించింది. అప్పుడు ఆయన చాలా సంతోషపడి నీ కోరిక ఏమిటో చెప్పు అని ఆయన అడిగాడు. అంటే ఆమె అడగల, ఆయన అడిగాడు. ఎందుకనంటే అఖండమైనటువంటి పరిచర్యలతోటి తను సంతోషపరిచింది కాబట్టి, ఉత్తమ ఇల్లాలు కాబట్టి, పరమ పతివ్రత కాబట్టి అడిగితే అప్పుడు ఆమె చెప్పింది ఏమని, నువ్వు అందమైనటువంటి పురుషుడిగా ఉండి నన్ను సంతోషపరచు అని. ఇది కథలో ఉంటే ఈయన ఏం చేశాడు? ఆమె పచ్చి కాముక స్త్రీ, కామోపభోగాలకై పతిని వేధించేటువంటి స్త్రీ, ఆమెకి తృప్తి కలిగించలేకపోయాడు అని దుర్మార్గంగా ఆయన రాయటం జరిగింది. మరి ఇలాంటి రాతలు రాస్తే తృప్తి చెందనటువంటి బుద్ధి కావాల మరి ఆయనది. ముక్కోపోయినటువంటి భర్తకి ఏ కోరిక లేకుండా ఎన్నో గొప్ప అసాధారణమైనటువంటి పరిచర్యలు భక్తితో చేసినటువంటి పరమ పతివ్రతని, తన నుండి ఇంతవరకు ఏ సుఖాన్ని సంతోషాన్ని పొందని భార్యని, తన వల్ల కష్టము దుఃఖము బాధలు పడ్డటువంటి సహనశీలైనటువంటి భార్యని, నిన్ను ఎలా సంతోష పెట్టగలనో కోరుకో,
నీ కోరిక నెరవేరుస్తాను నా తపశక్తిని ఉపయోగించి అని భర్త చెప్పాడు. అంటే భర్త ఆ ప్రకారంగా చెబితే నువ్వు ఇట్లా అందమైనటువంటి పురుషుడిగా ఉండి నాతో ఆనందాన్ని అనుభవించాలా అని ఆమె చెప్పింది. ఇందులో మరి ఈయనకి తప్పేం కనపడ్డదో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఏ సుఖము లేకుండా ఎంతో కాలం అంటే కొన్ని వేల సంవత్సరాలు భర్తను సేవించినటువంటి భార్యకి కామేచ్ఛ ఉండదా? కామ కోరిక ఉండదా? అసలు వివాహం అనేది ఎందుకు చేసుకుంటారు? ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్య నాతి చరామి అనే ప్రతిజ్ఞతోటి వివాహం జరుగుతుంది. అంటే ధర్మ అర్థ కామాల్లో అనే 3 పురుషార్థాల యందు భార్యాభర్తలు ఇద్దరూ కలిసిమెలిసి ప్రవర్తించాలి అని ఈ మంత్రం యొక్క అర్థం. అది ఇప్పుడు కూడా మనం పట్టించుకోకపోయినా బ్రాహ్మడు మాత్రం చదువుతాడు. పెళ్లి చేయించినటువంటి బ్రాహ్మడు చదువుతాడు. కాకపోతే మనకు అది తెలియదు. మనం అందరం అట్లా ఆ మంత్రం చదువుకొని ఆ మంత్రం చెప్పాము, నాతి చరితవ్య అని మన చేత ప్రతిజ్ఞ చేయించాడు. మరి అటువంటి వివాహ సంబంధంలో భర్త ద్వారా కామేచ్ఛని తీర్చుకోవటంలో తప్పు ఏముంది అనేటువంటిది, దాంట్లో తప్పు ఉందంటాం అతడి యొక్క దుష్ట సంస్కారం. మరి అసభ్యము అసహ్యకరమైనటువంటి రాత కూడా ఉంది ఇక్కడ. ఏమని నారాయణ అందంట, నీ రతి చేత నా గుహ్యేంద్రియం తృప్తి నందక బాధపడుతున్నది, ఏ రీతిగానైనా సరే నన్ను తృప్తి పొందించు అని ఆయన్ని ఒకటేమైనా వేధించిందంట. ఇందా గ్రంథంలో అలాగని అసలు ఆ మాటే లేదు. ఆ మాట ఈయన సొంతం. మరి ఈయనకి తెలిసినటువంటి వాళ్ళు, ఈయన ఇంట్లో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మనకి తెలియదు. కానీ అక్కడ చెప్పినటువంటి నారాయణి మాత్రం అలా అల్లా. ఆమె పతివ్రతగా ఉండి చేయాల్సిన సేవంతా కొన్ని వేల సంవత్సరాలు చేసింది. ఆమె ఏ కోరిక కోరలేదు. ఆమె చేసినటువంటి సేవకి భర్త చెప్పాడు, నీకు ఏదన్నా కోరిక ఉంటే నాకు చెప్పు. మౌద్గల్యుడు తన తపస్సునంతా ధారపోసి నారాయణ్ణి తృప్తినందించలేదని మరొక అబద్ధం. గ్రంథంలో ఉన్నదేమిటి? తన తపశక్తితో సుందర రూపాన్ని ధరించి అనేక సంవత్సరాలు ఆమెను సంతోషపరిచి చివరికి నివృత్తి మార్గంలో తపస్సు చేసుకుంటూ దేహాన్ని విడిచిపెట్టాడు అని ఉంది ఆంధ్ర మహాభారతంలో. ఆయన గొప్ప తపస్వి, మునిపొంగవుడు. భార్య చేసినటువంటి పరిచర్యలకి సంతోషపడ్డాడు. అందుట్లో తనలాంటి వాడికి అన్ని సేవలు చేసింది కాబట్టి ఆమెను వరం కోరుకోమని ఆయనే ప్రోత్సహించాడు. ఆమె కోరినటువంటి కోరికను నెరవేర్చాడు. ప్రవృత్తి మార్గాన్ని విడిచిపెట్టి నివృత్తి మార్గంలో తపస్సు చేసుకొని ఆ తర్వాత చనిపోయాడు. ఇదే శాపం పెట్టటాలు లేకపోతే వేధించటాలు ఇవన్నీ అక్కడేమి లేవు. ఇవన్నీ ఈయన దగ్గర ఉన్నాయి, ఈ వేధింపులన్నీ కూడా. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన బుద్ధికి తోచినట్టుగా రాశాడు. అంటే ఇలా అబద్ధాలు రాస్తే గాని ఆ విమర్శకుడికి తృప్తి కలగలేదన్నమాట. కామసుఖం కోసమని భర్తని వేధించింది నారాయణి అని రాస్తే గాని ఆయన మనసు శాంతించడం. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి అనేక మంది మహర్షులు వస్తుంటారు. వాళ్ళ ద్వారా ధర్మరాజు కథలు వింటుంటాడు. ఒకసారి రోమశ మహర్షి వచ్చాడు. ఆయన అనేక కథలు చెప్తూ ఋష్యశృంగుడు శాంత వాళ్ళ వివాహం జరిగింది అప్పుడే. ఆ వివాహం జరిగితే ఆ శాంత ఆ ఋష్యశృంగుడిని ఎట్లా సేవించిందో చెప్పడానికి 2 శ్లోకాల్లో ఇక్కడ చెప్పారు. అరణ్య పర్వంలో 113 అధ్యాయంలో 23, 24 శ్లోకాలు. అంటే కల్పించినవి కాదు, మహాభారతంలో. ఏమన్నాడు ఆయన? అరుంధతీవా శుభగా వశిష్టం లోపాముద్రావా యదా యగస్తం
నలస్య వై దమయంతి యదా భూత్ యదా శచీ వజ్రధరస్య చైవ నారాయణీ చంద్రసేనా బభూవ పశ్యా నిత్యం ముద్గల స్యాజమేవ తదా శాంతి ఋష్యశృంగం వనస్థం ప్రీత్వా యుక్త పర్యచన్ నరేంద్ర. దీని యొక్క భావం ఏమిటంటే, ఓ ధర్మనందన, వశిష్ఠుడికి సౌభాగ్యశీలి అరుంధతిలాగా, అగస్త్యుడికి లోపాముద్రలాగా, నలుడికి దమయంతిలాగా, దేవేంద్రుడికి శచీదేవిలాగా, మౌద్గల్య మహర్షికి నారాయణి ఇంద్రసేనలాగా, ఋష్యశృంగుడికి శాంతాదేవి భక్తితో పరిచర్యలు చేస్తున్నది అన్నది. అంటే ఇక్కడ ఋష్యశృంగుడి యొక్క భార్య శాంతాదేవి ఎంత పతివ్రతామ తల్లి అంటే, ఆ పై వాళ్ళందరినీ కూడా పోల్చి చెప్తున్నాడు. అంటే ఆమె అరుంధతిలాగా, లోపాముద్రలాగా, దమయంతిలాగా, శచీదేవిలాగా, నారాయణి ఇంద్రసేనలాగా అలా పరమ పతివ్రత భర్తను సేవిస్తున్నది. అంటే భక్తితో పతికి పరిచర్యలు చేయటంలో ఉపమానంగా చెప్పబడినటువంటి పతివ్రతామ తల్లుల సరసన చేరినటువంటిది నారాయణి. ఆమెను పచ్చి కాముకురాలిగా, కామ పిశాచిగా, భర్తను వేధించే నీచ స్త్రీగా, సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి బజారు మనిషిగా చిత్రించాలనుకున్నాడు ఈ దరిద్రుడు. అందుకు గ్రంథంలో లేనటువంటి విషయాలన్నిటినీ ఉన్నట్టుగా చెప్పటం, నా బుద్ధికి ఇలా తోచింది అని రాయటం. అంటే ఉన్నాయని చెప్పలా, నా బుద్ధికి ఇలా తోచింది అని రాశాడు. అంటే వాడి బుద్ధి ఎట్లాడిదో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కథలు, నవలలు రాసేటువంటి వాళ్ళ చిత్తవృత్తులు ఎలా ఉంటాయో మనం గ్రహించాలి. మరి ఇంకా ఆయన రాత ఎట్లా జరిగిందట? ఇక రెండో విషయం, ఏ రీతిగా అయినా నన్ను తృప్తిపరచమని నారాయణి మౌద్గల్యుణ్ణి వేధించిందట. అప్పుడు ఆయన కోపంతో, చెప్పకూడని మాటను నాతో చెప్పావు కాబట్టి దొరుకుతుడి ఇంట్లో భూలోకంలో పుట్టు, అక్కడ నీకు 5గురు భర్తలు అవుతారని శపించాడట. నారాయణ్ణి అక్కడ శపించాడా భర్త ఆమె యొక్క చేసిన పరిచర్యలకి ఎంతో ఆనందించి పరవశించి ఆమెను కోరుకో, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. కోరిక తీర్చిన తర్వాత ఆయన తపస్సుకు పోయాడు. ఇక అసలు ఆయన ప్రసక్తే లేదు. అలాంటిది ఇక్కడ ఈ మాట రాశాడు ఈ మహానుభావుడు. మౌద్గల్యుడు కుష్ఠరోగగ్రస్తుడు, ముక్కోపి, అతి కోపనుడు. భోజనం చేస్తూ తన వేలుని భోజనంలో వేస్తే యావగించుకోకుండా ఆమె దాన్ని పక్కన పడేసి ఆ ఉచ్చిష్టాన్ని తినది. అప్పుడు నీ కోరిక ఏమిటని అడిగాడు. ఆమె, నువ్వు అనేక సుందరమైనటువంటి రూపంతో నన్ను సంతోషపెట్టు అని అడిగింది. ఇది జరిగితే ఈయనేమంటాడు, నువ్వు నన్ను తృప్తిపరచాలా, నువ్వు తృప్తిపరచలేకపోతున్నావు అని వేధించిందట. అందుకని ద్రౌపది ఇంట్లో పుట్టమని చెప్పి ఆయన శాపం పెట్టాడు. ఇలా కథను అల్లాడు ఇతడు. అసలు ఈ నారాయణి గాథ మూలంలో లేదు, ఆంధ్ర భారతంలో ఉంది. అక్కడ భర్తను వేధించటం కానీ, భర్త భార్యని శపించటం కానీ ఏమన్నా ఉందా? ఉంటే ఈయన చెప్పితే బాగానే ఉంది, లేదు అంటే అన్ని అబద్ధాలు. ఎలాగైనా పరమ పతివ్రతని కాముకురాలిగా, సిగ్గులేని దానిగా, చెప్పకూడని మాటలు చెప్పేదానిగా, పతి చేత శపించబడిన దానిగా వర్ణించాడు. అంటే పతివ్రతల పట్ల ఇతడికి ఉన్నటువంటి ద్వేష బుద్ధి ఎలాంటిదో మనకు అర్థమైంది. ఇక మూడో విషయం ఏమిటనంటే, ఆమె రుద్రుని గురించి తపమాచరించి పంచపతిత్వ వరం పొందింది అని పంచోపాఖ్యానికి ముడిపెట్టబడింది. రుద్రుని గురించి తపస్సు చేసింది ఎవరు? నారాయణ. ఈయనేం చెబుతున్నాడు? ఆయన శపిస్తే భర్త రుద్రుని గురించి తపస్సు చేసిందంటే ఎవరు? నారాయణి. ఉందా ఆంధ్ర మహాభారతంలోనైనా?
సంస్కృత భారతంలో అసలు నారాయణే లేదు. మరి ఆయన నీకు అక్కడ 5గురు భర్తలు అవుతారని చెప్పించాడు అనుకో, 5గురు భర్తల కోసం మళ్ళీ ఎందుకు తపస్సు చేయటం దండగా? అసలు ఎట్టాగూ జరిగే దానికోసం మళ్ళీ తపస్సు చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు తపస్సు చేసింది నారాయణ కాదు కదా, ఋషికన్య కదా. పైన ఆంధ్ర భారతంలో కూడా స్పష్టంగా ఏముంది, నారాయణి దేహాన్ని విడిచి కాశీరాజును రాజర్షికి కుమార్తెగా పుట్టి చాలా కాలం వివాహం కాకపోవటంతో పత్ని కోరి రుద్రుని గురించి తపస్సు చేసి అని ఉంది. అంటే నారాయణి ఈ రాజర్షికి కూతురుగా పుట్టింది, చాలా కాలం వివాహం కాకపోవటంతో శివుని గురించి తపస్సు చేసింది అని. ఈయన చెప్పాడు ఆ నారాయణ తపస్సు చేసిందని. మరి కుంతి పాండవులకి కథ వినిపించినటువంటి బ్రాహ్మణుడు గాని వ్యాసుడు గాని ఎవరైనా ఇది చెప్పారా? వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్పారు. బ్రాహ్మణుడు చెప్పినా, వ్యాసుడు చెప్పినా, వ్యాసుడు అక్కడ పాండవులకి చెప్పినా, ఇక్కడ ద్రౌపదికి చెప్పినా ఒక్కటే కథ, ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా మారకుండా చెప్పినట్లు. వాళ్ళకేమవసరం? ఇలాంటి బుద్ధి కాదు కదా వాళ్ళది, వాళ్ళది మామూలు బుద్ధి. ఇట్లాంటి వాటిదేమో బుగ్గిపాలైనటువంటి బుద్ధి. అందుకనే ఈ ప్రకారంగా చెప్తారు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన, తపస్సు చేసింది నారాయణి కాదు, ఋషికన్య. ఆ తపస్సు ఎంతకాలానికి వివాహం కాకపోవటం వల్ల చేసింది, అంతేగాని ఎవరో చెప్పిస్తే చేయలే. ఎంతకాలానికి వివాహం కాలేదు, అందుకని వివాహం కోసమని భర్త కోసమని చేసింది. నారాయణే తపస్సు చేసిందని పంచంద్రోపాఖ్యానికి ముడిపెట్టబడిందని ఈయన రాశాడు. నారాయణ్ణి ఋషికన్యకి ముడిపెట్టడం, ఋషికన్య తపస్సునేమో నారాయణికి ముడిపెట్టడం, పంచపతిత్వానికి శక్తురాలైందని నారాయణ్ణి పంచపతిత్వ వరం పొందినటువంటి ఋషికన్యకి ముడిపెట్టడం చూస్తుంటే, ఈ ముళ్ళు పెట్టడంలో, కథని ఇష్టం వచ్చినట్లుగా మార్చటంలో ఈ విమర్శకునుకున్నటువంటి హస్తలాగమం చాలా గొప్పదని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఆడైనా పతివ్రతని పతితగా దుర్మార్గురాలుగా చెప్పాల, అది ఉద్దేశం. కనుక ఇక్కడ నారాయణి శపించబడలేదు, తపస్సు చేయలేదు. తపస్సు చేసిందేమో ఋషికన్య. ఆ ఋషికన్య కూడా నేను ఒక్క పతిని కూడా తపస్సు చేశానని చెప్పింది. కాకపోతే ఆవేశంలో ఆమె 5 సార్లు అంటం వల్ల నీకు 5గురు పతులు అవుతారని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. ఇక చివరిగా ఇంకొకటి ఉంది. ఏమిటది అంటే, పై ఉపాఖ్యానాలను విమర్శించి చూడగా ద్రౌపది హిమోత్పర్వత ఉత్తర భాగమున మౌద్గల్యుని వరించి దుర్భగ రోగిణి ఎగుడిచే మౌద్గల్యుని వలన తృప్తి లేక వెళ్ళగొట్టబడి భరతఖండానికి వచ్చి యాజుని ఆశ్రయించి ద్రౌపదిని యొక్క యజ్ఞవేదిక కొని చేయబడినది. ఇప్పుడు మొత్తం కథంతా పోయింది. నారాయణి పోయింది, ఋషికన్య పోయింది. ఇప్పుడు ఈ ద్రౌపదే అక్కడ మౌద్గల్యుని వివాహం చేస్తుందట. ద్రౌపది ఎలాంటిది? అందమైనది, సర్వవయ నిరుపమాన సౌందర్యం కలిగినటువంటిది, ఇంకా గోళ్ళు ఎర్రగా ఉన్నాయని, దొండపండు వంటి పెదాలు ఉన్నాయని, అలాగే ఒక క్రోసెడు దూరం తన యొక్క శరీరం నుంచి పుష్ప సుగంధం వెళ్ళి విరుస్తుందని ఇన్ని చెప్పినటువంటి ఆ ద్రౌపది అంట ఆ 5 లక్షణాలు ఉన్నటువంటి మౌద్గల్యుని వివాహం చేస్తుందట. ఈయనే చెబుతున్నాడు. ఇప్పుడు అన్ని ఈయన చెప్పినయే. చివరికి ఈయనకి ఇట్లా అనిపించిందట, ఆమె రోగం ఉండటానా, అందుకని అక్కడికి పోయి ఆయన చేత శపింపబడి డైరెక్ట్ గా యాజుడి దగ్గరికి వచ్చిందంట. మరి యాజుడు ఎట్ట తెలుసు ఆమెకి? ఆ యాజుడి దగ్గరికి వస్తే ఆ యాజుడు ఏం చేశాడు? ఈమెని రహస్యంగా తీసుకొచ్చాడంట. ఎక్కడికి? ద్రౌపదుడి యజ్ఞం దగ్గరికి తీసుకొచ్చి అదిగో అక్కడ ఆమెని ఈమె ద్రౌపది అని చూపించాడు. అది ఎట్ట చూపించాడో అది కూడా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అది ఒక హాస్యం.
నవ్వుకోవచ్చు మనం బాగా. అంటే ఈయన ఉద్దేశం ఏమిటో చూడండి. ముందేమో నారాయణ అన్నాడు, ఆ తర్వాత తపస్సు చేసింది నారాయణ అన్నాడు, ముందేమో ఋషికన్య అన్నాడు, ఇప్పుడేమో ద్రౌపదే ఆయన్ని వివాహం చేస్తుంది. వివాహం కూడా అలా వరించి, అంటే లవ్ చేసి వివాహం చేసుకుందంట. ఎవరిని? ఆ వృద్ధుణ్ణి, ఆ దుఃఖభాజనుణ్ణి, ఆ కోపగించేటువంటి కోపిష్ఠుని, కుష్టు వ్యాధి ఉన్నటువంటి వాడిని. అంటే కుష్టు వ్యాధి ఉన్నటువంటి వాడైతే బాగుంటుంది అనుకుంది కావాలి. మరి ఈయనకైతే అట్టటి వాళ్ళు బాగుంటారేమో మనకు తెలీదు. అందుకని అలాంటి వాడిని ఆమె పెళ్లి చేస్తుందట. ఎట్లా ఉందయ్యా ఈ కథ అంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచపు కోళ్ళలాగా ముగ్గురని ఒక వేలు మడిచాడంట. అంటే రెండు చూపించి ఒక వేలు మడిచాడంట. అలా ఏ బుద్ధిమంతుడైతే ఉన్నాడో అంతకంటే ఘనుడు ఆచంటి మల్లన్న అన్నట్లుగా ఆ బుద్ధిమంతుడి కన్నా ఈ బుద్ధిమంతుడు ఇంకా గొప్పవాడు. నారాయణి మౌద్గల్యుడను ముని భార్య అని ఆంధ్ర భారతాన్ని ప్రారంభించి ఇప్పుడు ద్రౌపది మౌద్గల్యుని వరించింది. ఇంతకీ మౌద్గల్యుడి భార్య నారాయణ, ద్రౌపద? అంటే దీనితో నారాయణి ఉపాఖ్యానం, ఋషికన్య తపస్సు, ద్రౌపది అయోనిజిగా జన్మించటం, మొత్తం కథ మొత్తాన్ని చుట్టజుట్టి అవతల పాడేసి ఇప్పుడు భారత కథని ఇలా నడిపిస్తున్నాడు. మొత్తం 3 విషయాలు విమర్శకులు చెప్పింది. ద్రౌపదే మౌద్గల్యుని వరించింది, అతడి వల్ల తృప్తి లేక వెళ్ళగొట్టబడింది. ద్రౌపది దుర్భగ రోగిణి. ద్రౌపది యాదుని ఆశ్రయించి ద్రుపదిని యజ్ఞవేదకి తీసుకొని రాబడ్డది అని తెలియజేశారు. ఈ 3 పాయింట్లు మనం జాగ్రత్తగా విమర్శించి చూడాలి. కాబట్టి మనం వివరంగా వీటిని రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్రౌపది ఎలాంటిది, ఆ తపస్సు చేసినటువంటి ఋషికన్య ఎలాంటిది, ఆ నారాయణి ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. ద్రౌపది ఎలా జన్మించింది? అగ్ని నుండి, ద్రుపదుని యజ్ఞవేది మధ్యం నుండి, ద్రుపద దంపతుల బిడ్డగా. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ద్రుపదుని యజ్ఞంలో వేది మధ్యం నుండి 249 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రౌపది ఎవరి అంశ? స్వర్గలక్ష్మి శచీదేవి, సరస్వతి, పార్వతి.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ స్వర్గలక్ష్మి సచీదేవి. 256 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. వరుసగా పాండవుల ప్రత్యేకతలు ఏమిటి? బలం, పరాక్రమం, అందం, పాండిత్యం, ధర్మం. ధర్మం, బలం, పరాక్రమం, అందం, పాండిత్యం. ధర్మం, బలం, పాండిత్యం, అందం, పరాక్రమం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. ఉమ్. ధర్మం రైట్ ఆన్సర్. ధర్మం, బలం, పరాక్రమం, అందం, పాండిత్యం. 198 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతాన్ని దూషిస్తూ వ్రాసిన గ్రంథం ఏది? సుయోధన విజయం, మహాభారత రహస్యం, మహాభారత చరిత్రము. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ మహాభారత చరిత్రము. 125 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రుపదుడు ద్రోణునిపై ప్రతీకారానికి ఎవరిని ఆశ్రయించాడు? అగస్త్య దేవలులను, దుర్వాస విశ్వామిత్రులను, యాజుడు ఉపయాజుడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ యాజుడు ఉపయాజుడు. 213 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. హవిస్సును గ్రహించుటకు ద్రుపదుని భార్య ఎందుకు రాలేదు? స్నానాదులు చేయనందున, తాంబూల సేవనం చేసినందున, యజ్ఞం చేయుట ఇష్టం లేనందున. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ తాంబూల సేవనం చేసినందున. 205 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రౌపది శరీరం నుండి సుగంధ సువాసనలు ఎంత దూరం వ్యాపిస్తాయి? 100 యోజనాలు, 1 క్రోశం వరకు, 5 క్రోసులు.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. ఒక క్రోశం వరకు 174 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రౌపది అసలు పేరు ఏమిటి? కృష్ణ, పాంచాలి, యజ్ఞసేని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. కృష్ణ. 200 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అయోనిజ అంటే తల్లి గర్భం నుండి పుట్టినది, తల్లి గర్భం నుండి పుట్టనిది, సహజంగా పుట్టినది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. తల్లి గర్భం నుండి పుట్టనిది 243 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. దృష్టద్యుమ్నుడు ఎలా జన్మించాడు? అగ్ని నుండి, వేది మధ్యం నుండి, తల్లి గర్భం నుండి. ఏదైనా డౌట్స్ అడుగుతారు, డౌట్స్ అడుగుతారేమో. దిగండి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. అగ్ని నుండి 179 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. గురుగారు, ధ్యానం ఉందా? ఆహా. ఇది అర్థం చేసుకోవటం కొద్ది